మాతృదేవో భవ. శ్రీచక్రం అనేది పరమశివుడు మరియు ఆది పరాశక్తి యొక్క విడదీయలేని ఐక్యస్వరూపం. ఈ విశాల విశ్వం ఏ క్రమంలోనైతే సృష్టించబడిందో మన శరీరం కూడా అదే క్రమంలో నిర్మితమైంది. ఈ అనంత విశ్వానికి మరియు మన శరీరానికి మధ్య ఉన్న వారదే యంత్రరాజమైన ఈ శ్రీచక్రం. సృష్టి ప్రారంభంలో శివుడి నుండి వేర్పడిన ఆదిపరాశక్తి ఈ చరాచర జగత్తును సృష్టించాలనే సంకల్పం చేసినప్పుడు మొట్టమొదట బిందువు ఏర్పడింది. ఆ బిందువు నుండి త్రిభుజం, ఆపై వరుస ఆవరణలు ఆవిర్భవించాయి. ప్రాచీన వేద ఉపనిషత్తులలో నిక్షిప్తమైన ఈ రహస్య విద్యను ఆదిశంకరాచార్యుల వారు సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి దేశంలోని ప్రధాన క్షేత్రాలలో శ్రీచక్రాలను ప్రతిష్ఠించి వాటిని శక్తి కేంద్రాలుగా మార్చారు. శ్రీచక్రంలోని 9 ఆవరణలు మన శరీరంలోని చక్రాలతో అత్యంత నిగూఢంగా ముడిపడి ఉన్నాయి. వెలుపల ఉండే చతురస్రాకారపు త్రైలోక్య మోహన చక్రం మన వెన్నెముక చివర ఉండే మూలాధార చక్రానికి సంకేతం. ఇక్కడ త్రిపురదేవి అధిష్టాన దేవతగా ప్రకట యోగినులు కొలువై ఉండి మనలోని ఇంద్రియ నిగ్రహాన్ని పాలిస్తారు. రెండవదైన సర్వాస పరిపూరక చక్రం అంటే 16 దళాల పద్మం స్వాధిష్టాన చక్రంతో జత చేయబడి ఉంటుంది. ఇక్కడ త్రిపురేశ్వరి మరియు గుప్త యోగినులు మన కోరికలను క్రమబద్ధం చేస్తారు. మూడవది సర్వ సంక్షోభణ చక్రం 8 దళాలు కలిగి ఉంటుంది. మన మణిపూరక చక్రానికి ప్రతిరూపం. ఇక్కడ త్రిపుర సుందరి మరియు గుప్తతర యోగినులు మనలోని ఆందోళనలను తొలగిస్తారు. 4వ ఆవరణ అయిన సర్వ సౌభాగ్యదాయక చక్రం 14 త్రిభుజాలు కలిగి ఉంటుంది. 5వదైన సర్వార్థ సాధక చక్రం మరియు 6వదైన సర్వరక్షాకర చక్రం మన హృదయ స్థానమైన అనాహత చక్రానికి అనుసంధానమై ఉంటాయి. ఇక్కడ త్రిపురవాసిని, త్రిపురశ్రీ, త్రిపుర మాలిని వంటి అధిష్టాన దేవతలు సంప్రదాయ కులవుత్తీర్ణ నిగర్భ యోగినుల సహాయంతో మనకు రక్షణను, కరుణను ప్రసాదిస్తారు. 7వ ఆవరణ అయిన సర్వరోగహర చక్రం కంఠంలోని విశుద్ధ చక్రానికి సంకేతం. ఇక్కడ త్రిపుర సిద్ధాంబ మరియు రహస్య యోగినులు మన వాక్కును శుద్ధి చేసి శారీరక, మానసిక వ్యాధులను హరిస్తారు. 8వది అయిన సర్వసిద్ధిప్రద చక్రం మన ఆజ్ఞా చక్రానికి ప్రతిబింబం. ఇక్కడ త్రిపురాంబ మరియు అతి రహస్య యోగినులు సాధకుడికి దివ్య జ్ఞానాన్ని ఇస్తారు. చివరగా మధ్యలో ఉండే బిందువు లేదా సర్వానందమయ చక్రం మన సహస్రార చక్రానికి చిహ్నం. ఇక్కడ సాక్షాత్తు శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరమశివునితో కలిసి పరాపర రహస్య యోగినిగా విరాజిల్లుతారు. మనలోని కుండలినీ శక్తిని జాగృతం చేసి సుషుమ్న నాడి ద్వారా ఈ 6 చక్రాలను భేదించుకుంటూ ఈ మధ్య బిందువు వద్దకు చేర్చడమే శ్రీచక్ర సాధనలోని పరమార్థం. ఆ శ్రీచక్రం అంటే మన దేహమే. బయటి లోకంలోని అశాంతి నుండి మనల్ని మనం కాపాడుకుంటూ మన లోపల ఉన్న ప్రశాంతమైన ఆ బిందువుని చేరుకోవడమే మానవ జన్మ ధన్యత. ఈ అధిష్టాన దేవతలను, యోగినులను ధ్యానిస్తూ చేసే అంతర్యాగం వల్ల లక్ష్మీ కటాక్షంతో పాటు అచంచలమైన ఆధ్యాత్మిక ఉన్నతి సిద్ధిస్తుంది. శ్రీచక్ర పూజ అంటే మనలోని పరమాత్మను గుర్తించే ఒక దివ్యమైన యజ్ఞం.